ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. చేరి వచ్చిన మీ అందరినీ పరిశుద్ధాత్మ నింపబడునుగాక. పరిశుద్ధాత్మ చేత మీరందరూ ముద్రింపబడుదురుగాక. పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడుదురుగాక. ఆయన రాక కొరకు మీరందరూ సిద్ధపరచబడుదురుగాక. ఆయన నామ మహిమార్థమై మీరందరూ పని చేయుదురుగాక. యేసుక్రీస్తు అనే నామం మీ నొసటిపైన లిఖింపబడునుగాక. ఎవరికి తెలియని ఒక కొత్త పేరు మీరు ఆ రోజు ఖచ్చితముగా పొందుకొందురుగాక. పరిశుద్ధాత్మ యొక్క శక్తి మిమ్మల్ని ఇప్పుడే ఆవరించునుగాక. ఆవరింపబడి దేవుని నామ మహిమార్థమై మీరు పని చేదురుగాక. ఆయన చిత్తం మీడలు నెరవేర్చబడునుగాక. ఆయన చిత్తం మీడల నెరవేర్చబడునుగాక. మీకు వ్యతిరేకముగా రూపింపబడ్డ ఏ ఆయుధము వర్ధిల్లకుండా పోవునుగాక. ప్రతి ఆయుధము లయమైపోనుగాక. ప్రతి ఒక్క మనుషుల వ్యతిరేకపు ఆలోచనలు లయమైపోనుగాక. దేవుని సంపూర్ణ ఆశీర్వాదం మీ పైన కుమ్మరింపబడునుగాక. యేసుక్రీస్తు అనే నామం మీ పైన సంపూర్ణంగా స్థిరపరచబడునుగాక. మీరు నివసిస్తున్న స్థలాల్లో తెరవబడిన పాతాళపు ద్వారాలు మూయబడునుగాక. మీరు నివసిస్తున్న స్థలాలు పరలోక ద్వారాలు మీకు తెరవబడునుగాక. పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణత మీలో మూర్తిభవించబడునుగాక. యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్క కార్యములు మీరు తలపెడుతున్న ప్రతి కార్యములు నెరవేర్చబడునుగాక. మీ ఆరోగ్యం స్థిరపరచబడునుగాక. మీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క ఆయుధములు లయమైపోనుగాక. మీ ఆరోగ్యం స్థిరపరచబడునుగాక. మీ ఉద్యోగాలు స్థిరపరచబడునుగాక. మీ చదువుల్లో సక్సెస్ కలుగునుగాక. మీ వ్యాపారాల్లో అభివృద్ధి కలుగునుగాక. మీ జీవితాల్లో సంతోషము, సమాధానము, మీ కుటుంబాల్లో ఐక్యత, ప్రేమ స్థిరపరచబడునుగాక. మీ భార్య భర్తల మధ్య, మీ సహోదరుల మధ్య, మీ సహోదరుల మధ్య మీ ఐక్యత పెరుగునుగాక. పరిశుద్ధతలో స్థిరపరచబడుదురుగాక. దేవునితో అన్యోన్య సహవాసం మీరు పొందుకొందురుగాక. యేసుక్రీస్తు నామమున క్రీస్తు యొక్క స్వరూపం మీరు ధరించుకొందురుగాక. యేసు నామమున క్రీస్తు స్వరూపం మీరు ధరించుకొందురుగాక. ఈ చివరి దినాల్లో దేవుని చిత్తం నెరవేర్చబడే ఒక ఆయుధముల వలె, మీరు ఒక యవ్వన బిడ్డల వలె, దేవుని చేతిలో బలముగా వాడబడుతున్న ఆ బాణముల వలె మీరు ఉందురుగాక. ఆత్మీయ విషయంలో ఉన్నత అనుభవం మీకు కలుగునుగాక. ఆత్మీయ విషయంలో ఉన్నతమైన ఆత్మానుభవం మీకు కలుగునుగాక. ఆమేన్, 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 ఆమేన్ అని మీ జీవితాల్లో దాన్ని స్థాపించండి. ఆమేన్ అని స్థాపించండి. ఓ రాబా షాకాడా దీకారా మందాల అదే బెర్రీ బాలాబా. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఓకే, సరే, మనం తడువు చేయకుండా వాక్యంలోనికి వెళ్దాం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం. ఈరోజు వాక్య భాగముగా 13వ వచనం, 14వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. నేను చదువుతున్నాను. మీరు ఒకవేళ కుదిరితే బైబిల్ మీ చేతిలో ఉన్నట్లయితే బైబిల్ని ఓపెన్ చేయండి, చూడండి, జాగ్రత్తగా గమనించండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనం, 14వ వచనం నేను చదువుతున్నాను, మీరు గమనించండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిరని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచియుండుట చూచి ఏమీయూ ఎదురు చెప్పలేకపోయిరి. హల్లెలూయా. చదవబడ్డ వాక్యాన్ని దేవుడు మనకు అనుకూలంగా దీవెనకరంగా పంచి ఇచ్చునుగాక. గడిచిన అంతకు ముందు వారమున మనం మాట్లాడుకున్న విషయం ఏంటి అనంటే ధైర్యముగా, దేవుని వాక్యం విషయమై ధైర్యం, అండ్ ఇంకొకటి ఏంది, విద్యలేని పామరులు. ఈ రెండు విషయాల గురించి మనం పోయిన వారం ధ్యానించుకున్న ఆ మాటల్లో మీరు నేర్చుకున్నవి అనేకమున్నాయని నమ్ముతున్నా. ఎందుకు అనంటే పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వారు ధైర్యముతో నింపబడినట్టే. అది పిరికితనం అనే ఆత్మ కాదు. పరిశుద్ధాత్మ అనగా ధైర్యపరచు ఆత్మ. ఆ ఆత్మ చేత నింపబడ్డవాడు ఖచ్చితంగా తన రక్షణ సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకుంటాడు. పంచుకుని యేసుక్రీస్తు నామాన్ని ఇతరులకు తెలియజేస్తాడు.
ఇతరులను కూడా దేవుని వైపు మరలేటట్టుగా ఆ వ్యక్తి ఉంటాడు అని మనం పోయిన వారం మాట్లాడుకున్నాం. చదువుకు దేవుని వాక్యం మాట్లాడడానికి, దేవుణ్ణి ధ్యానించడానికి సంబంధం లేదు అని కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ రోజు మనం మాట్లాడుకునబోయే అంశం ఏంటి అనంటే, దాని తర్వాత వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగి. చెప్పండి నాతో పాటు అందరూ, వారు యేసుతో పాటు ఉండిన వారు. వారు యేసుతో పాటు ఉండిన వారు. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ చదవబడ్డ ఈ మాటల్లో 2 విషయాలని నేను మీ ముందుంచాలనుకుంటున్నాను. ఒకటి ఏందనంటే, వారు అనగా ఎవరు అనంటే పేతురు, యోహానులు. అంటే దేవుని వాక్యాన్ని మాట్లాడేవారు, లేదా యేసుక్రీస్తు ప్రభుని ప్రకటించేవారు, సువార్త ప్రకటించేవారు, బోధించేవారు, బోధకులు, పాస్టర్స్. వారు యేసుతో కూడా ఉండిరి అన్నమాట. నెక్స్ట్, స్వస్థత పొందిన ఆ మనుషుడు అనగా సంఘం ఆ వారితో ఆయన ఉండెను అని అర్థం. ఇదో రెండో మాట. మొదటి మాటనేమో వారు క్రీస్తుతో పాటు ఉండిరి. రెండవ మాటనేమో ఆ మనుషుడు, స్వస్థత పొందిన ఆ మనుషుడు ఆ మనుషులతో ఉండెను. గమనించండి, ఈ 2 విషయాల గురించి మనం ఈరోజు మెడిటేట్ చేసుకుందాం. ఇక్కడ రాయబడిన ఈ మాట మనం కొంచెం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే చాలా మట్టుకు ఈ జనరేషన్ లో సేవకుల యొక్క అనుభవం గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. ఏంది అనుభవము అని అంటే, ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడి, ఏ వ్యక్తి అయితే మారు మనస్సు పొంది, ఏ వ్యక్తి అయితే లోకానికి ఇంకా నాకు సంబంధం లేదు అని జీవిస్తాడో, ఆ వ్యక్తి ఒకవేళ దేవుణ్ణి పరిచర్య చేయాలి అని దేవుని చేత ఏర్పరచబడిన వాడైతే, దేవుని సువార్త ప్రకటించే వ్యక్తి అయితే, యేసే దేవుడు అని బోధించే వ్యక్తి అయితే, యేసుక్రీస్తు పొందిన శ్రమలను, మరణమును, పునరుద్ధానమును, ఆయన 2వ రాకడను బోధించే వ్యక్తి అయితే, ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్య స్థాపన కొరకు, రాజ్య సువార్త ప్రకటించుటకు ఏర్పరచబడిన వ్యక్తిగా ఆ వ్యక్తి ఉన్నట్లయితే, ఆ వ్యక్తి మొదటగా ఉండవలసిన అనుభవం, ఆ వ్యక్తికి ఉండవలసిన అనుభవం ఏంటి అనంటే, క్రీస్తుతో ఉండవలసిన అనుభవం ఆ వ్యక్తికి ఉండాలా. హల్లెలూయా. ఇక్కడ పేతురుకు, యోహానుకు ఆ అనుభవం ఉంది. పేతురు, యోహానులు దేవుని రాజ్య నిర్మాణంలో పనిచేస్తున్న దేవుని సేవకులు. ఈ దేవుని సేవకులైన వీరు క్రీస్తుతో పాటు ఉన్న అనుభవం వీళ్ళకున్నది. ఈ మొదటి శతాబ్దంలో అపోస్తులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడున్న సంఘ కాపరులకు, ఇప్పుడున్న సేవకులకు వారు ఒక మాదిరికరమైన జీవితాన్ని, ఒక మాదిరికరమైన అనుభవాన్ని వాళ్ళు ఇచ్చారు. ఆ మాదిరి ఏంటి అనంటే, దేవుని సేవ చేస్తున్న సేవకులు, యేసే దేవుడని ప్రకటిస్తున్న సేవకులు, వాళ్ళు ఉండవలసిన విధానం ఏంది అనంటే, వాళ్ళు దేవునితో అంటుకట్టబడిన వారే ఉండాలా, దేవునితో సమయాన్ని ఎక్కువగా గడుపుతున్న వాళ్ళే ఉండాలా. ఏ సేవకుడైతే దేవునితో సమయాన్ని ఎక్కువగా గడుపుతున్న అనుభవంలో ఉంటారో, ఆ సేవకుడు మాత్రమే ఆది అపోస్తలులు చేసినటువంటి కార్యాలు వాళ్ళు చేయగలరు. హల్లెలూయా. ఆది అపోస్తుల కార్యాలు నేటి కాలంలో జరగట్లేవు అనంటే, ఆ సేవకుడు, వినండి, ఆ సేవకుడు దేవుని చేత ఏర్పరచబడ్డవాడై ఉండొచ్చు, మేబీ దేవుని యొక్క చిత్త ప్రకారము ఉన్న వ్యక్తి అయి ఉండొచ్చు, మేబీ.
దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తి అయి ఉండొచ్చు, దేవుని చేత ఏర్పరచబడ్డవాడై ఉండొచ్చు, దేవుని సేవ చేయడానికి దేవుడు తనని పిలుపు ఇచ్చిన సేవకుడు అయి ఉండొచ్చు. కానీ అలా పిలుపు పొందుకున్న ఆ సేవకుడు, అలా సేవ నిమిత్తమే ప్రత్యేకింపబడ్డ ఆ సేవకుడు, ఆ సంఘ కాపరి, ఆ పాస్టర్ గారు, ఆ అపోస్తుడే గాని, ఆ ఇవాంజలిస్ట్ సువార్థికుడే గాని, ఆ ప్రవక్తయే గాని, ఎవరైనా సరే వారు దేవునితో ఎక్కువగా సమయాన్ని గడుపుతున్న అనుభవంలో ఉన్నారా లేదా అనేదే ప్రాముఖ్యమైనది. ఒకవేళ వాళ్ళు దేవునితో ఎక్కువగా సమయాన్ని గడిపే అనుభవంలో లేకపోతే, యోహాను పేతురుల ద్వారా 12 మంది అపోస్తుల ద్వారా ఎటువంటి కార్యాలైతే జరిగినాయో అటువంటి కార్యాలు వాళ్ళ ద్వారా జరగవు. ఒకవేళ అటువంటి కార్యాలు జరుగుతున్నా గాని, వినండి, అటువంటి కార్యాలు జరుగుతున్నా గాని అలాంటి కార్యాలు జరగడానికి కారణం ఏంది అనంటే, దేవుడు వారి పైన ఉంచిన అభిషేకం మాత్రమే. ఇది గమనించండి. ఏ కాపరి అయితే, ఏ సేవకుడైతే ఆత్మ అభిషేకం పొందుకొని ఉంటాడో, అనాయింటింగ్ పొందుకొని ఉంటాడో, దేవుని చేత అభిషేకించబడ్డ సేవకుడై ఉంటాడో, ఆ సేవకుడి ద్వారా అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు జరగడం సర్వసాధారణమైన విషయం. అది పెద్ద మ్యాటర్ కానే కాదు, అది సాధారణమైన విషయం. నీవు అభిషేకించబడ్డ వ్యక్తివైతే, నీవు పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడ్డ వ్యక్తివైతే, నీవు ప్రార్థనలో సమయాన్ని గడిపి లోకానుసారమైన జీవితాన్ని కూడా అవలంబిస్తున్న వ్యక్తివైతే, నీ ద్వారా కూడా అటువంటి కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఒక సాధారణమైన వ్యక్తివైన నీ ద్వారా. హల్లెలూయా. అలాంటి కార్యాలు ప్రార్థన, విశ్వాసం, దేవుని అధికారం అని ఈ జ్ఞానంలో ఉంటున్న వ్యక్తుల ద్వారా కూడా అలాంటి కార్యాలు జరుగుతాయి. అందులో పెద్ద మ్యాటర్ ఏం లేదు. కానీ ఏ వ్యక్తి అయితే దేవునితో ఎక్కువగా సమయాన్ని గడిపే అనుభవంలో ఉంటారో, ఏ వ్యక్తి అయితే దేవునికి సమీపమున ఎక్కువగా సమయాన్ని గడిపే అనుభవంలో ఉంటారో, అలాంటి సేవకులు, అలాంటి వ్యక్తుల అనుభవము అది చాలా వ్యత్యాసంగా ఉంటది. ఎందుకు వ్యత్యాసంగా ఉంటది అంటే, ఈ వ్యక్తులకు, మహిమపరచబడ్డ ఈ వ్యక్తులకు వ్యత్యాసం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటది. గమనించండి. మహిమ, దేవుని యొక్క అభిషేకం పొందుకున్న వ్యక్తులకు, దేవునితో ఎక్కువగా సమయాన్ని గడుపుతున్న వ్యక్తులకు చాలా వ్యత్యాసం కనబడుతుంది. ఏంటి ఆ వ్యత్యాసము అని అంటే, చూడండి, దేవుని చేత సమయాన్ని, లేకపోతే దేవుని దగ్గర సమయాన్ని ఎక్కువ గడుపుతున్న ఆ వ్యక్తి ఏ విధంగా ఉంటాడు అనంటే, ఒక్కసారి మన వాక్య గ్రంథంలో యెషయా భక్తుడు ఒక అనుభవం అక్కడ చూపిస్తాడు. ఆయన చూసిన దర్శనంలో ఒక చిన్న మాటను తీసుకొని మనం మాట్లాడుకుందాం. ఏందనంటే, యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వచనాలను చదువుతున్నా. మీరు 2వ వచనాన్ని చదువుతున్నా, వినండి. ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 రెక్కలతో తన కాళ్లను కప్పుకొని 2 ఎగురుచూ ఉండెను. ఈ దర్శనం ప్రవక్త అయిన యెషయా చూస్తాడు. ఈ దర్శనంలో యెషయా చూస్తున్నప్పుడు యెషయాకు కనిపించింది మొట్టమొదటిగా సెరాపులు కనబడలా. వాళ్ళు వారి ముఖాన్ని కప్పుకుంటున్న దృశ్యాన్ని ఆయన చూడాల. వాళ్ళు రెక్కలతో ఎగురుతున్న దృశ్యాన్ని ఆయన చూడాల. మరి యెషయా ప్రవక్త మొట్టమొదటిగా ఆయన దర్శనంలో ఆయన చూసినప్పుడు ఆయన ఎవరిని చూడగలిగిండు అనంటే, సింహాసనం పైన ఆసీనుడైన దేవుణ్ణైనా చూసిండు ఆయన. హల్లెలూయా. ఈ యెషయా భక్తునికి డైరెక్ట్ గా దేవుడే కనిపిస్తున్నాడు. ఇక్కడ సింహాసనం పైన తండ్రి కనబడుతుంది ఆయనకి. ఏ వ్యక్తి అయితే
దేవునితో ఎక్కువగా సమయాన్ని గడుపుతున్న అనుభవంలో ఉంటాడో ఆ వ్యక్తి మొట్టమొదటిగా చూస్తున్న అనుభవం ఏంది అనంటే, ఆ వ్యక్తికి ఉంటున్న అనుభవం ఏంది అనంటే, ఆయన దేవుణ్ణి చూడగలడు. అంటే క్రీస్తుని ఆయన చూడగలడు. క్రీస్తుని చూచే అనుభవం కేవలము సేవకులకు మాత్రమే కాదు, క్రీస్తుని ముఖాముఖిగా చూడగలిగే అనుభవము విశ్వాసులకు కూడా ఉంటది అని నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నా. హల్లెలూయా. ఈ ఆన్లైన్ బైబిల్ స్టడీ ఈ రోజులో మీరు జాయిన్ అయ్యారు కదా, ఈ రోజు మీరు నేర్చుకునవలసిన విషయం ఏంటి, ప్రాముఖ్యమైనది అనంటే, దేవునితో నువ్వు ఒకవేళ ఎక్కువగా సమయాన్ని గడపగలిగితే నీవు యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనం పొందుకోగలవు. ఇలా యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనాన్ని నువ్వు పొందుకుంటే తప్ప నీ పరిపూర్ణత నువ్వు పొందుకోలేవు. హల్లెలూయా. పరిపూర్ణులమై మనం ఉండాలి అనంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని చేసుకోవాలా. యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని చేసుకోగలగాలి అనంటే నువ్వు ఆయనతో సమయాన్ని ఎక్కువ గడుపుతాలా. నువ్వు ఆయనతో సమయాన్ని ఎక్కువగా గడిపే అనుభవంలోనికి నువ్వు వచ్చినట్లయితే నీవు ఎలాంటి మనిషివి అనంటే మహిమ పరచబడిన మనిషివి. హల్లెలూయా. మహిమ పొందుకున్న మనిషివి. హల్లెలూయా. అభిషేకం పొందుకున్న అనుభవం వేరు, మహిమను పొందుకున్న అనుభవం వేరు. హల్లెలూయా. మహిమ వేరు, అభిషేకం వేరు. ఇది గమనించండి. మహిమ వేరు, అభిషేకం వేరు. అభిషేకం ఏంటి, మహిమ ఏంటి, ఈ రెండిటి విషయాల్లో మనం వ్యత్యాసాన్ని చూసుకుందాం. అభిషేకం అనగా గమనించండి, పేతురు గాని పౌలు గాని లేకపోతే ఇంకా వేరే సేవకులు గాని బైబిల్ గ్రంథంలో రాయబడిన వాళ్ళ అనుభవాలు ఎలా ఉన్నాయనంటే, వారు వెళ్తున్నప్పుడు వారి చేతి రుమాలే గాని వాళ్ళ నడికట్టే గాని అది ఇతరులకు తాకినప్పుడు లేకపోతే వాళ్ళ నీడయే గాని ఇతరులకు తాకినప్పుడు అక్కడ అద్భుతాలు, స్వస్థతలు జరిగినాయి. దయ్యాలు వెళ్ళిపోయినాయి. అక్కడ అద్భుతాలు, విడుదల కార్యాలు అక్కడ జరిగినాయి. అయితే ఇప్పుడు ఈ నడికట్టే గాని ఈ వస్తువులలో గాని పని చేస్తుంది ఏంది అనంటే దేవుని యొక్క అభిషేకం అక్కడ పనిచేస్తుంది. కానీ మహిమ వాటిపైన పనిచేయదు. ఇది గమనించండి. మహిమను దేవుడు వస్తువులపైన ఉంచడు. మహిమను దేవుడు వస్తువులకు ఇవ్వడు. మహిమను పొందుకొనగలిగిన అర్హత లేదా మహిమను పొందుకొనగలిగిన వాళ్ళు ఎవరు అనంటే కేవలము భూమిపైన ఒక మనిషి మాత్రమే. హల్లెలూయా. మహిమ పొందుకోగలగాలి అనంటే నువ్వు దేవునితో ఎక్కువగా సమయాన్ని గడిపే అనుభవానికి ఉండాలా. యేసుక్రీస్తు ప్రభు సన్నిధిని అపేక్షించే వ్యక్తిగా నువ్వు ఉండాలా. యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖాన్ని చూడాలి అని తప్పించే వ్యక్తిగా నువ్వు ఉండాలా. యేసుక్రీస్తు ప్రభుతో సహవాసము ఎల్లప్పుడూ చేయాలి అన్న కోరిక, వాంఛ నీకుండాలా. అలాగా కోరిక కలిగి అలాగా సమయాన్ని వెచ్చించగలిగితే తప్ప ఆయన మహిమను నువ్వు పొందుకోలేవు. కానీ అభిషేకం ఎలా ఉంటది అనంటే నీవు ఒకవేళ విడిచిపెట్టి దేవుని పిలుపుకు లోబడినట్లయితే దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. దేవునితో నువ్వు సాధారణంగా లేకపోతే యేసే దేవుడని ఒప్పుకొని నీ పాపాలన్నింటినీ ఒప్పుకొని ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని అంగీకరించి ఆయన కొరకు నువ్వు నిలబడగలిగితే దేవుడు లేకపోతే దేవుని యొక్క అభిషేకం నువ్వు పొందుకోగలవు. ఇదొక మార్గం. ఇంకొక మార్గం ఎలా ఉంటది అనంటే దేవుని చేత మహిమపరచబడిన లేకపోతే దేవుని చేత ఏర్పరచబడిన సేవకులు వారి చేతులు నీ పైన ఉంచినప్పుడు నీవు పొందుకునేది ఉంట చూడు, అది దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ యొక్క తాకిడి లేకపోతే ఒక అభిషేకం అని కూడా దానికి పేరు పెట్టొచ్చు. ఇవి నువ్వు సింపుల్గా
చాలా సులువుగా నువ్వు పొందుకోవచ్చు. ఏంది? ఆయన అభిషేకాన్ని చాలా సింపుల్ గా నువ్వు పొందుకోవచ్చు. ఇందులో నువ్వు వ్యయపరచగలిగినవి, లేకపోతే నువ్వు వెచ్చించగలిగినవి, నువ్వు ఇవ్వగలిగినవి అందులో ఏమి లేదు. అది పొందుకునేది మహిమ, సారీ అనాయింటింగ్, అభిషేకం. అదే ఒక మనిషి మహిమ పరచబడాలి అనన్నా, మహిమ పొందుకోవాలి అనన్నా, ఆ వ్యక్తి సంపూర్ణంగా దేవుని యొద్ద కూర్చుని దేవునితో అంటిపెట్టుకొని దేవుని దగ్గర సమయాన్ని వెచ్చించగలిగిన వ్యక్తి అయి ఉండాల. తనను తాను అర్పించుకునే అనుభవములో ఆ వ్యక్తి ఉండాల. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే దేవుని సింహాసనం ముందు తనను తాను బలిగా అర్పించుకోగలుగుతాడో, ప్రభువా నేనిక ఏమీ లేను, నాలో నీవుండు, నాలో నీవు బయలుపరచబడు, నేను దాచబడాలా, నీవు కనపరచబడాలా, నీవు నన్ను అభిషేకించును, దానికి ఒక కారణం ఉన్నది, దానికి ఒక పర్పస్ ఉన్నది, అది నెరవేర్చబడాలా, అది మాత్రమే నెరవేర్చబడాలా. నేను అనేది ఇక ఉండకూడదు. నేను లేకపోతే నన్ను ఎవరు కూడా చూడకూడదు. నేననేది చచ్చిపోవాలా. అందుకే పౌలు ఒక దగ్గర ఏమన్నాడు అనంటే, నేను సిలువ వేయబడ్డా, నేను చనిపోయినా, నేను క్రీస్తుతో పాటు పాతి పెట్టబడ్డా, ఇక జీవిస్తున్నది నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు అన్నాడు ఆయన. అంటే పౌలు అక్కడ లేడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు పౌలు. అంటే దానికి అర్థం ఏంటి? పౌలు అంటే భూమిపైన పౌలు అనే పేరు పెట్టబడ్డ ఒక శరీరం, ఒక ఆత్మ ఇక లేదు, అక్కడ క్రీస్తు ఉన్నాడు. అంటే పౌలు ప్రతి క్షణం తనను తాను చంపుకునే అనుభవంలో పౌలు జీవిస్తున్నాడు. పౌలు తనను తాను వ్యాయపరిచే విధంగా ఆ వ్యక్తి ఉన్నాడు. పౌలు తనను తాను విడిచిపెట్టే అనుభవంలో తాను ఉన్నాడు. అంటే ఇంకొక డైరెక్షన్ లో మాట్లాడాలి అనంటే, ఇంకొక విధంగా మాట్లాడాలి అంటే, పౌలు ఎక్కడ కూడా తనను తాను బయలుపరచుకున్నట్లే. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అనంటే, కొంతమంది సేవకులు ఏం చేస్తారు అనంటే, మాటకి ముందు మాట తరువాత వాళ్ళ డిజిగ్నేషన్స్, వాళ్ళ పేరుకు ఒక తోక ముందు వెనకనో అది ఖచ్చితంగా యాడ్ చేసుకుంటారు. తోకలు ఉంటాయి. ఇవాంజలిస్ట్ అనో, లేకపోతే ప్రవక్త అనో, లేకపోతే సువార్థికుడనో, లేకపోతే పాస్టర్ అనో, రెవరెండ్, బిషప్, డాక్టరు. ఇవి లోకానుసారమైన విషయాలలో ఉపయోగించుకుంటే అట్లా రాయాల్సి వస్తే రాసుకోవడం, అది మర్యాద, గౌరవం, అది వేరే విషయం. కానీ కొంతమంది ఎట్లా ఉంటారు అనంటే, ఖచ్చితంగా అది మెన్షన్ చేయాలా. ఆ డాక్టర్స్, బిషప్, రెవరెండ్లు వాళ్ళ పేరుకు ముందో వెనకాలో అవి తగిలియకపోతే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. వాళ్ళకి అది అగౌరవంగా వాళ్ళు భావిస్తారు. అది అలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఉంటారు చాలా మంది. ఒకవేళ వాళ్ళని పిలుస్తున్నప్పుడు కూడా శ్రీ 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 అని, గౌరవనీయులని, రెవరెండ్ అని, డాక్టర్ అని, బిషప్ గారు అని పలకకపోతే, పాస్టర్ అని పలకకపోతే వాళ్ళు తృప్తిగా ఫీల్ అవ్వరు. అంటే వాళ్ళ అక్కడ నీకు అర్థం కావాల్సింది ఏంది అనంటే, తనను తాను వాళ్ళు కనపరచుకోవాలి అని ఆ మనిషి ఆశిస్తున్నాడు. కానీ బైబిల్లో పౌలు ఏమంటున్నాడు అనంటే, ఈ లోకపరమైన వాటన్నిటినీ నేను పెంటలాగా ఎంచి చూస్తున్నా అని అన్నాడు ఆయన. లోకపరమైనవి. అయితే నేను అడుగుతా, నేను ఒక మాట అంటా, ఈ డాక్టరేట్ అనేది లోకపరమైందే కదా, రెవరెండ్ అనేది లోకపరమైందే కదా, బిషప్ అనేది లోకపరమైందే కదా, ఎవాంజలిజం అన్నా, లేకపోతే ప్రవక్త అన్నా, అపోస్తులుడన్నా, సువార్థికుడన్నా, కాపరి అన్నా, ఉపదేశకుడన్నా, ఇవన్నీ లోకపరమైనవే కదా. ట్రెజరీ, కొంతమందికి ట్రెజర్ అని పిలిపించుకోవాలా,
కొంతమందికి సంఘ పెద్ద అని పిలిపించుకోవాలా, కొంతమందికి యూత్ లీడర్ అని పిలిపించుకోవాలా, కొంతమందికి పాస్టర్ అమ్మ అని పిలిపించుకోవాలా, కొంతమందికి అయ్యగారు అని పిలిపించుకోవాలా, కొంతమందికి డాడీ అని పిలిపించుకోవాలా, అయ్యా అని పిలిపించుకోవాలా. ఇలా పిలిపించుకోవాలి అన్న ఆతృత, ఆశ, కోరిక వారిలో పనిచేస్తా ఉన్నది అని అంటే దానికి ఇంకా వేరే ఏం పేరు పెడతాం? పౌలు తనకున్న నామాన్ని కూడా, ఆ పేరుని కూడా ఆయన పిలిపించుకోవడానికి ఆయన యాక్సెప్ట్ చేయట్లా. లోకపరమైనవి అన్నిటినీ నేను పెంటగంచుతున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. సాధు సుందర్ సింగ్ అని ఒక దైవ సేవకుడు, ఈయనకు రక్త సిద్ధములు కలిగిన పాదములు, కలిగిన పాదములు అని, పాదములు గలవాడు, రక్త సిద్ధములు గల పాదములు గల సేవకుడు అనే బిరుదు భారతదేశంలో ఈయనకి ఇయ్యబడింది. ఈయన పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఈయన సిక్ మతానికి చెందిన వ్యక్తి. ఈయన యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకుని ఆ అన్వేషణలో ఈయన భయంకరమైన పరిచర్య చేసిండు. ఎక్కడికి వెళ్ళినా పాదయాత్ర చేసుకుంటూనే వెళ్ళిండు ఆయన. అట్లా రాష్ట్రాలు దాటుకుంటూ వెళ్ళిండు ఆయన. అలా వెళ్తున్నప్పుడు అలాంటి ఆయన అనుభవంలో ఒక అనుభవం ఏంది అని అంటే, దేవుడు ఆయనతో మాట్లాడి ఒక మాట చెప్పిండు ఒక రోజు. ఏమని? నువ్వు పలానా చోటుకు వెళ్ళి పలానా వ్యక్తిని కలువు. హిమాలయ పర్వతాల్లో ఒక సాధువు ఉంటాడు, ఒక సన్యాసి ఉంటాడు, ఆయన నువ్వు గలువు. ఆయన పేరు ఏంటంటే, ఆయన పేరు అక్కడ మెన్షన్ చేయబడలా. ఆయన గురించి ఆయన ఏం రాసిండు అని అంటే, హిమాలయాల్లో ఉండే ఒక సాధువు, అంతే. ఒక సాధువు అని మెన్షన్ చేసిండు ఆయన. ఆయనని కలవమని ఆయన అడ్రస్ చెప్పి దేవుడు ఖచ్చితంగా ఆయనకు చెప్పిండు ఇట్లా పర్టికులర్ గా. చెప్పిన తర్వాత సాధు సుందర్ సింగ్ గారు ఆయన యుద్ధకు వెళ్ళడానికి ప్రయాణమై వెళ్ళిండు. ఎట్టకేళ్ళకి ఆ వ్యక్తిని ఆయన కలుసుకున్నాడు. ఆయన పేరేంటంటే కైలాస మహర్షి. ఆయనను కలుసుకున్న తర్వాత ఆయనతో మాట్లాడడానికి ఆయన కొంచెంసేపు వెయిట్ చేసిండు. కొంచెంసేపు అంటే 1 నిమిషం 2 నిమిషాలు కాదు, ఒక రోజు ఆయన వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకు అనంటే ఆయన ధ్యానంలో ఉన్నాడు. ఆ వ్యక్తి, ఆ సాధువు గారు, ఆ మహర్షి గారు ధ్యానంలో ఉన్నారు. ధ్యానంలో ఉండి ఆయన బ్రేక్ తీసుకునే టయానికి ఈయన పోయి ఆయనతో మాట్లాడి, అయ్యా, యేసుక్రీస్తు ప్రభువు నాకు దర్శనంలో మాట్లాడిండు, మీతో మాట్లాడమని, మిమ్మల్ని కలవమని, అందుకే నేను వచ్చిన. ఆయన ఎందుకు కారణం నాకు చెప్పలేదు, కానీ మీతో మాట్లాడమని చెప్పిండు, నాకు మిమ్మల్ని కలవమని చెప్పిండు, నేను కలవడానికి వచ్చిన అని చెప్పగానే ఆ కైలాస మహర్షి అనే ఆ సాధు ఏం చెప్పిండు అనంటే, ఇదే విషయం అదే యేసుక్రీస్తు ప్రభు నాకు కూడా చెప్పిండు, నేను కూడా నీ రాక కోసం ఎదురు చూస్తున్నా అని చెప్పిండు ఆయన. చెప్పి వాళ్ళ కాన్వర్జేషన్, వాళ్ళ ముచ్చట స్టార్ట్ చేసారు. వాళ్ళు స్టార్ట్ చేస్తూ ఈ సాధు సుందర్ సింగ్ గారు కొన్ని ప్రశ్నలు ఆ కైలాసం మహర్షికి వేయడం స్టార్ట్ చేసిండు. అలా స్టార్ట్ చేసినప్పుడు ఈయన మొట్టమొదటిగా ఆయనను అడిగిన ఒక ప్రశ్న ఏందనంటే, అయ్యా మీ పేరేంటి అని. అయితే కైలాస మహర్షి ఆయనని చూసి అన్నాడు ఏందనంటే, నాకు ఇంకా పేరు పెట్టబడలేదు అని. హల్లెలూయా, నాకు ఇంకా పేరు పెట్టబడలేదు. ఆ మాట వినగానే సాధు సుందర్ సింగ్ గారు ఆలోచనలో పడ్డారు. అదేంటి, పేరు లేకపోవడం ఏంటి, పేరు పెట్టకపోవడం ఏంటి అని అనేసరికి కైలాస మహర్షి గారు అన్నారు ఏందనంటే, వాక్యంలో ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఏమని? ఆ రోజు యేసు క్రీస్తు ప్రభు రెండవసారి భూమి మీదకి వచ్చిన తర్వాత, కన్యకను ఆయన తీసుకుని వెళ్ళిన తర్వాత, అంటే సంఘాన్ని ఆయన తీసుకుని వెళ్ళిన తర్వాత, ప్రతి ఒక్కరికి ఒక నూతన పేరు ఆయన పెడతాడు. ఆ నూతన పేరు అది పొందుకున్న వారికే గాని ఇంకా ఎవరికీ తెలియదు అని మాట. కైలాస మహర్షి ఆ మాటని సాధు సుందర్ సింగ్ తోని అనుభవపూర్వకంగా చెప్పిండు. ఆయన నాకు ఇంకా పేరు పెట్టబడ్లా అని. అదేంటి, మీరు పుట్టిన తర్వాత మీకు పేరు పెట్టలేదా అని అడిగిన మళ్ళీ ఆయన. ఆ పేరు పెట్టారు, కానీ ఆ పేరు పెట్టబడ్డ వ్యక్తి చనిపోయాడు. ఆయన లేడు. ఆ పేరును, ఆ వ్యక్తి కలిగిన ఆ పేరును చంపేసినారు. ఆయన సిలువ వేయబడ్డాడు.
ఆ వ్యక్తిలో ఇప్పుడు క్రీస్తు నివసిస్తున్నాడు. కాబట్టి ఈ నూతన సృష్టి అయిన ఈ వ్యక్తికి పెట్టబడవలసిన పేరు ఇంకా పెట్టబడలా అని ఆయన మాట్లాడిండు. ఇది నేను సాధు సుందర్ సింగ్ గారి బుక్ లో ఈ స్టోరీ చదివినా. ఇది చదివినప్పుడు నేను రియల్ గా నా రోమాలు ఏమంటారు గూస్ బంప్స్ నాకు వచ్చినాయి. హల్లెలూయా. ఇటువంటి సమర్పణ కలిగిన మైండ్ సెట్ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సందర్భాల్లో వాళ్ళు ఉన్నా, ఏ స్థలాల్లో వాళ్ళు ఉన్నా కానీ ప్రతినిత్యం వాళ్ళకుంటున్న ఆలోచన ఏంటి అనంటే, నేను ఇక లేను, నాలో క్రీస్తే నివసిస్తున్నాడు అన్న ఆలోచన. దాంతో పాటు నేను ఇప్పుడు ఆయన ఎదురుగా నిలబడ్డా, ఆయన కండ్ల ముందు నేను ఆయన చూడగలుగుతున్నా. యేసుక్రీస్తు ప్రభు కొరకు నేను వేచి ఉన్నా. నా ఆలోచనలు, నా తపన, నా నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభు కొరకే ఉన్నది. నేను ఎప్పుడు ఆయన్ని చేరుకోవాలా, ఎప్పుడు ఆయన్ని గెలవాలా అన్న తపనయే వాళ్ళకుంటది. అలాంటి ఆలోచన ఏ వ్యక్తికైతే ఉంటదో ఆ వ్యక్తియే నిజమైన క్రైస్తవుడు, లేదా ఆ వ్యక్తియే నిజమైన దేవుడు కోరుకుంటున్న వ్యక్తి. హల్లెలూయా. ఆ వ్యక్తికి లేదా ఎవరైతే ఖచ్చితముగా దేవుని చిత్తాన్ని చేయాలి అని ఆశిస్తారో, ఖచ్చితముగా దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చాలి అని ఎదురు చూస్తారో, వేచి ఉంటారో, కోరిక కలిగి ఉంటారో, ఆ వ్యక్తులు మాత్రమే దేవునితో సమయాన్ని ఎక్కువగా గడపడానికి ప్రయత్నం చేస్తారు, ఆశపడతారు. హల్లెలూయా. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న నీవు కూడా దేవుని చిత్తం నా పట్ల నెరవేర్చబడాలి అన్ను ఆశపడినట్లయితే, ఈ రోజు నేను నీకు ఇస్తున్న ఒక క్లూ, ఒక హింట్, ఒక తాళం చెయ్యి ఏంది అనంటే, నువ్వు యేసుక్రీస్తు ప్రభువుతో సమయాన్ని ఎక్కువగా గడపడానికి ప్రయత్నం చెయ్యి. అలాగే ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేసినప్పుడు నీవు ఆయన ముఖ దర్శనాన్ని పొందుకోగలవు. నీవు ఆయన ముఖ దర్శనాన్ని పొందుకోగలవు అనంటే ఆయన మహిమను పొందుకుంటావు, ఆయన మహిమను పొందుకుంటావు. ఏ వ్యక్తి అయితే ఆయన మహిమను పొందుకోగలడో ఆ వ్యక్తియే ఈ భూమిపైన దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చగలడు. ఆ వ్యక్తియే దేవుని స్వరూపంలోనికి మారగలడు. హల్లెలూయా. మనం దేవుని స్వరూపాన్ని కోల్పోయిన వారం, మనం దేవుని యొక్క స్వభావ లక్షణములను కోల్పోయిన వాళ్ళం. ఆదాము చేసిన అవిధేయత కార్యమును బట్టి దేవుని స్వరూపాన్ని మనం కోల్పోయిన వారం. మనం దేవుని స్వరూపాన్ని తిరిగి పొందుకోగలగాలి అని అంటే మనము దేవునితో ఎక్కువగా సమయాన్ని గడిపే వ్యక్తిగా మనం ఉండాలా. ఏ వ్యక్తి అయితే దేవునితో ఎక్కువగా సమయాన్ని గడిపే అనుభవంలో ఉంటాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని చేసుకోగలడు. హల్లెలూయా. హల్లెలూయా. నాతో చాలా మంది నన్ను కలిసినప్పుడు వాళ్ళ అనుభవాలు కొన్ని చెప్పుకుంటారు. ఏందనంటే, పాస్టర్ గారు, నేను ఇట్లా ప్రార్థన చేస్తున్నప్పుడు, లేకపోతే నేను పడుకున్నప్పుడు నాకు నల్లగా ఏదో కనిపించింది, లేకపోతే తెల్లగా కనిపించింది, లేకపోతే పచ్చగా కనిపించింది, లేకపోతే బ్లూ కలర్ కనిపించింది, లేకపోతే ఏదో ఇట్లా షాడో వచ్చిపోయినట్టు కనిపించింది అని రకరకాలుగా మాట్లాడతారు. నాకు ఏంజిల్స్ కనిపించిర్రు, లేకపోతే నాకు ఏదో ఒక పెద్ద చెయ్యి కనిపించిందని, లేకపోతే ఒక బుక్ కనిపించిందని విచిత్రంగా మాట్లాడతారు. కొత్త కొత్త విషయాలు నాకు చెప్తా ఉంటారు. అయితే నేను వాటన్నిటిని బట్టి ఎవరిని విమర్శించట్లే. నీకు వస్తున్న ఒక సూచన ఏంటి, ఒక సలహా ఏంటి, ఒక ప్రోత్సాహం ఏంటి అనంటే, ఇవన్నీ నువ్వు చూడగలుగుతున్నావు కదా, మంచిదే. కానీ ఎందుకు నువ్వు యేసుక్రీస్తు ప్రభుని చూడలేకపోతున్నావు? నువ్వు వీటిని చూడగలుగుతున్నావు అనంటే దర్శనములు చూచే అనుభవం నీకు ఉన్నది అని కదా అర్థం. కలలుగానే అనుభవం నీకు ఉన్నదనే కదా అర్థం. దర్శనములు చూడగలిగిన అనుభవం నీకున్నది. అటువంటి ఒక ఏమంటే ఒక కెపాసిటీ నీలో దేవుడు ఇన్బిల్ట్. అలాంటప్పుడు ఎందుకు నువ్వు ఈ చిన్న చిన్న వాటిని చూసి తృప్తిగా ఉండిపోతున్నావు?
ఎందుకు ఈ చిన్న చిన్న వాటిని చూసి నువ్వు సంతోషపడిపోతున్నావు, సంబరపడిపోతున్నావు? నువ్వు చూడవలసిన ప్రధానమైన దర్శనం ఎవరిని తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు చూడగలగాల. యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువుని, ఆ సింహాసనం పైన ఆసీనుడైన వ్యక్తిని ఆయన చూడగలిగిండు. హల్లెలూయా. సింహాసనం పైన ఆసీనుడైన ఆ దేవుణ్ణి ఆయన చూచిన తరువాతనే ఆయన సెరాపీలను చూసిండు, ఆయన కెరూబులను చూసిండు, వాళ్ళ పక్కన ఉన్న ఆ ప్రకృతిని ఆయన చూడగలిగిండు. హల్లెలూయా. ఆ మిగతా వాటిని ఆయన చూడగలిగిండు. నీవు దేవునితో సమయాన్ని ఎక్కువగా గడిపే అనుభవం నీకు ఉన్నట్లయితే నీవు ఆయన ముఖ దర్శనాన్ని నువ్వు చూడగలవు. ఇది నీకు సులభతరం, ఇది నీకు సులభతరం. అటువంటి అనుభవంలో ఉండాలా, అటువంటి అనుభవంలో ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అనుభవాన్ని సింపుల్ గా ఇంకొక వ్యక్తిలో నేను చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరు అనంటే ఇదే అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయం 54 వచనంలో చదువుతున్నా, వినండి. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచెను. హల్లెలూయా. గమనించారా? స్టీఫెన్ అనే ఒక యవ్వనస్తుడు దేవుని మహిమను ఆయన చూసిండు. యేసు క్రీస్తు ప్రభువును ఆయన దర్శనం చూసిండు. ఆయన ఆకాశం తెరవబడటం ఆయన చూసిండు. ఆయన హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే దేవునితో ఎక్కువగా సమయాన్ని గడపగలుగుతాడో ఆ వ్యక్తి చూడగలిగేది యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖాన్ని వాళ్ళు చూడగలుగుతారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖాన్ని చూడగలిగిన అనుభవం నీకున్నదా? నువ్వు మామూలు వ్యక్తిగా ఉండవు, నువ్వు మహిమను పొందుకున్న వ్యక్తిగా ఉంటావు. ఇక్కడ స్టీఫెన్ మహిమ గురించి మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనం గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ యెషయా ప్రవక్త దేవుని మహిమనైనా చూసిన అని చెప్తున్నాడు, సింహాసనం పైన ఆసీనుడైన దేవుణ్ణైనా చూసిన అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇలాంటి అనుభవం ఎవరికైతే ఉంటుందో ఆ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఆయన సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ లో ఆయన మూవ్ అవుతాడు. ఆయన అసాధారణమైన వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతావు. ఒక సాధారణమైన వ్యక్తిగా నువ్వు ఉండవు, అసాధారణమైన వ్యక్తిగా నువ్వు ఉంటావు. హల్లెలూయా. అసాధారణమైన వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి దర్శనాన్ని చేసుకుంటాడో, దేవుణ్ణి చూడగలుగుతాడో ఆ వ్యక్తి తనను తాను కనపరుచుకోవడానికి ప్రయత్నం చేయడు. ఏ వ్యక్తి అయితే దేవునితో ఎక్కువగా సమయాన్ని గడపగలుగుతాడో ఆ వ్యక్తి తనను తాను కనపరుచుకోకుండా తనను తాను హైడ్ చేసుకుంటాడు, తన ముఖాన్ని హైడ్ చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి అదే యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం 2వ వచనంలో సెరాపులు, వినండి, సెరాపులు అని పిలువబడుతున్న, సెరాపులు అనే పేరుని పెట్టబడ్డ దేవదూతలు దేవునితో ఎక్కువగా సమయాన్ని గడిపిన అనుభవం వాళ్ళకున్నది. గమనించండి, దేవునికి సమీపంగా, దేవునికి దగ్గరగా ఎక్కువగా కొన్ని సంవత్సరాల తరబడి వాళ్ళు సమయాన్ని గడుపుతున్న అనుభవం వాళ్ళకున్నది. కాబట్టే వాళ్ళ ముఖాన్ని వాళ్ళు కప్పుకున్న అనుభవంలో వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. అదే విధంగా ఏ సేవకుడైతే దేవునితో ఎక్కువగా సమయాన్ని గడుపుతూ, దేవుని సింహాసనం ఎదురుగా ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఆయన ముఖ దర్శనాన్ని చేసుకుంటుంటాడో ఆ వ్యక్తి తన ముఖాన్ని కనపరుచుకుంటాడు, తన ఐడెంటిటీని హైడ్ చేసుకుంటాడు, తన గుర్తింపుని దాచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ నాకు వాళ్ళు గుర్తించట్లేదు, నన్ను వాళ్ళు గౌరవపరచట్లేదు, నన్ను రెవరెండ్ అని పిలవట్లేదు అని ఆర్గ్యుమెంట్ చేయరు వాళ్ళు. చాల్వలు కప్పలేదు, దండలేయలేదు, నన్ను గౌరవించలేదు అని ఫీల్ గారు వాళ్ళు.
అలాంటి వాటి కోసం ఎదురు చూడరు వాళ్ళు. హల్లెలూయా. అలాంటి కోసం ఎదురు చూడరు వాళ్ళు. కొంతమంది నేను విన్నా ఊర్లలో కానీ ఇక్కడ హైదరాబాద్లోనే కానీ వాళ్ళ సాక్ష్యం ఎట్లుంటదంటే దారుణంగా, అసలు వాళ్ళు మన ఆలోచనకు బయట ఉంటారు వాళ్ళు పరిచర్యకు వెళ్ళింది ఎందుకు వెళ్తారో తెలియదు, కానీ వెళ్ళిన దగ్గర వాడు సావుకు పోయిండా, సమయానికి పోయిండా, శుభకార్యానికి పోయిండా, పండగలకు పోయిండా అది కూడా చూడకుండా మంటికి పోయినా కానీ, సావులకు పోయినా కానీ, ఒక సావు యొక్క కార్యక్రమం చేయడానికి పోయినా కానీ వాళ్ళ కానుకనివ్వమని డిమాండ్ చేసే పాస్టర్లు ఉన్నారు. వాళ్ళ మనిషిని పోగొట్టుకున్న బాధలో వాళ్ళు ఉన్నారు. తను పోయి ఆదరించాల్సింది పోయి వాళ్ళ ఇంటికి పోయి సావు కార్యక్రమం చేసి వాళ్ళ దగ్గర కానుకలను డిమాండ్ చేసే పాస్టర్లు కూడా ఉన్నారు. నేను చూసిన నా కళ్ళతో. కొంతమంది దగ్గర పెళ్లి కార్యక్రమం చేయడానికి వెళ్ళిన సేవకులు, మేము పెళ్లి కార్యక్రమం చేస్తే మాకింత కానుక పెట్టాలా అని రూల్ కండిషనల్ గా మాట్లాడతారు వాళ్ళు. ఇంత కానుక ఇస్తేనే మేము మ్యారేజ్ సర్టిఫికేట్ రాసిస్తాం, లేకపోతే రాసియ్యం అని డిమాండ్ చేసే పాస్టర్లు ఉన్నారు. మేము అంత దూరం నుంచి వచ్చినాం ఖర్చు పెట్టుకుని అని డిమాండ్ చేస్తారు. కొంతమంది సేవకులకు, కొంతమంది కుటుంబీకులు, విశ్వాసులు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత కానుకలు ఇవ్వకపోవచ్చు, అనుకున్నంత కానుకలు ఇవ్వకపోవచ్చు. వాళ్ళ స్తోమతను బట్టి, సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు కానుకలు ఇస్తారు. అలాగే ఇచ్చినప్పుడు ఏదో ఒక కానుక అది దేవుని కృపను బట్టి వచ్చింది అని చెప్పి వాళ్ళు తృప్తిగా తీసుకొని వాళ్ళని బ్లెస్ చేసిపోవాలా. అది సేవకునికి ఉండాల్సిన లక్షణం. ఎక్కువ తక్కువగా మాట్లాడితే వాళ్ళ పరిస్థితి నీకు అర్థమైతే, పరిశుద్ధాత్మ చేత నువ్వు ఒకరు నడిపించబడితే నీకున్న కానుకల్లో నువ్వు వాళ్ళకి ఇచ్చిపోవాలా. అలా ఇచ్చిన అనుభవం ఎవరికుందో లేదు నాకు తెలియదు, కానీ నిజంగా దేవుని దగ్గర సమయాన్ని గడుపుతున్న సేవకులకు మాత్రం అలాంటి అనుభవం ఉంటది. కొంతమంది సేవకులు నువ్వు నాకు కానుక తక్కువగా ఇచ్చినావని చెప్పి వాళ్ళతోని ఆర్గ్యుమెంట్ చేసిన సందర్భాలు కూడా నాకు తెలుసు, ప్రత్యక్షంగా నాకు తెలుసు. ఇంకొంతమంది ఎట్లుంటారు, పరిచర్య చేస్తున్న సంఘ కాపర్లు ఎవరైతే కానుక ఎక్కువగా ఇస్తారో వాళ్ళ పేర్లు పలకడం, ఎవరైతే కానుకలు ఎక్కువగా ఇస్తారో వాళ్ళని స్టేజ్ల మీద కూర్చోబెట్టడం, ఎవరైతే దశంభాగాలు ఎక్కువగా ఇస్తారో, ఎవరైతే చర్చ్ కన్స్ట్రక్షన్ కి, సంఘం అంటే చర్చ్ బిల్డింగ్ కట్టడానికి ఎక్కువగా డొనేషన్లు ఇస్తారో వారి మీద ఇష్టం వచ్చినట్లు ప్రవచనాలు చెప్తారు. ఓ ఈ బ్రదర్ గొప్పడు, ఈ బ్రదర్ దేవుడి చేత పంపబడ్డవాడు, ఈ బ్రదర్ చేత సంఘాలు కట్టబడతాయి, ఈ బ్రదర్ ని దేవుడే పంపిండు, ఈ బ్రదర్ దేవుని దూత, ఈ బ్రదర్ అది, ఈ బ్రదర్ ఇది అని చెప్పి వాళ్ళని ఇంకా పొగడతల్లో ముంచేస్తారు వాళ్ళు. అసలు నువ్వు ఏర్పరచబడ్డ సేవకుడివేనా? నీకు గాని ఒకవేళ దేవుని సింహాసనం ముందు సమయం ఎక్కువగా గడిపే అనుభవము ఉంటే నువ్వు ఏ మనుషుల యొక్క ముఖస్తుతి చెయ్యవు. నువ్వు సేవకులు ఎందుకు ఇట్లా మనుషుల పేర్లు చెప్పి మనుషులను ఆరాధించి మనుషులను గణపరిచే వ్యక్తులుగా మారిపోతున్నారు అనంటే, వీళ్ళకు అభిషేకం ఉన్నది, వీళ్ళకు పిలుపు ఉన్నది, కరెక్టే, కానీ వీళ్ళకు మహిమ లేదు. మహిమ లేకపోనందుకు కారణం ఏంటంటే వీళ్ళు దేవుని సింహాసనం ఎదుట, దేవుని పాదాల దగ్గర దేవుని ముఖదర్శనము చేయడంలో సమయాన్ని గడిపే అనుభవం వీరికి ఉండదు. కాబట్టే మనుషులను చూస్తారు వీళ్ళు, కానుకలు ఇచ్చేవారిని చూస్తారు వీళ్ళు. కానుక తక్కిచ్చిన వారిని ఒక రకంగా, కానుకలు ఎక్కువగా ఇచ్చేవారిని ఒక రకంగా, చదువుకున్న వారిని ఒక రకంగా, చదువు లేని వారిని ఒక రకంగా, ఇలాగ చూసే అనుభవం వాళ్ళకు ఉన్నది అనంటే ఇది భయంకరం. నీకు అర్థమైపోవాలి సింపుల్ గా. ఈ సేవకుడు దేవుని దగ్గర సమయాన్ని గడిపి మహిమతో, లేకపోతే మహిమపరచబడ్డ సేవకుడు కానే కాడు, ఆడు పనికిరాడాడు. అలాంటి అనుభవంలో నువ్వు ఉన్నట్లయితే నీ ఆలోచనలు మార్చుకో, నీ విధానాల్ని మార్చుకో.
నువ్వు అభిషేకించబడ్డది ఎందుకో తెలుసా? దేవుణ్ణి నీలో కనపరచడానికి. పౌలు కనపరచిండు, పేతురు కనపరచిండు క్రీస్తును, యోహాను కనపరచిండు క్రీస్తును, 12 మంది అపోస్తులు క్రీస్తును కనపరచిరు. వాళ్ళు ఇక్కడ సాక్ష్యం ఇస్తుంది పేతురు యోహానుల గురించి. ఇతరులు సాక్ష్యం ఇస్తున్నారు. వాళ్ళ ధైర్యాన్ని, వాళ్ళ మాటలను చూసి వీళ్ళు క్రీస్తుతో పాటు ఉన్న వాళ్ళని, క్రీస్తుతో ఉన్న వ్యక్తి అయితే ఆ వ్యక్తి యొక్క అనుభవం వేరే, ఆ వ్యక్తి మాట తీరు వేరే, ఆ వ్యక్తి ప్రదర్శన వేరే, ఆ వ్యక్తి బిహేవియర్ వేరే ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. స్టీఫెన్ క్రీస్తును చూడగలిగిండు, కానీ స్టీఫెన్ని హింసిస్తున్న వ్యక్తుల్ని చూసి కూడా ప్రభువా వీరిపై నీ నింద మోపకు అని చెప్పి చనిపోయిండు ఆయన. ఒకవేళ నీ గురించి ఒక వ్యక్తి ఏమన్నా నెగిటివ్గా మాట్లాడిండని తెలిస్తే చాలు, మాట్లాడిండ లేదనే పక్కన ఆ తర్వాత విషయం, తెలిస్తే చాలు ఆ వ్యక్తి గురించి నువ్వు పాస్టర్ అని కూడా చూడకుండా, లేకపోతే నీవు పాస్టర్ అని కూడా చూడకుండా, నీ స్థితిని మరిచిపోయి, నీ హోదాని మర్చిపోయి ఆ వ్యక్తి గురించి, ఒక సాధారణమైన వ్యక్తి గురించి ప్రసంగాలు చేయడం, నెగిటివ్గా మాట్లాడడం, వారి సాక్ష్యాన్ని పాడు చేయడం. అసలు నువ్వు అభిషేకించబడ్డ వ్యక్తివా? నువ్వు దేని కొరకు అభిషేకించబడ్డావు? క్రీస్తును కనపరచడానికి నువ్వు అభిషేకింపబడ్డావు. క్రీస్తును కనపరచు, సాడిల్ని కనపరచకు. క్రీస్తుని కనపరచు, కోపాన్ని కనపరచకు. క్రీస్తుని కనపరచు, నీలో ఉన్న భావోద్వేగాలను కనపరచకు. క్రీస్తుని కనపరచు. హల్లెలూయా. చూడండి, ఒకవేళ మనుషులు చేస్తున్న క్రియలను బట్టి, సంఘంలో ఉన్న సంఘస్థులు చేస్తున్న పనులను బట్టి కాపరివైన నీ మనసు గాయపరచబడొచ్చు, నీ మైండ్ డిస్టర్బ్ అవ్వచ్చు, లేదా ఏదో పరిచర్య ఏదో ఒక రకంగా డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు, అవుతుండొచ్చు. అయితే అదొక్క చిన్న విషయాన్ని పట్టుకొని నువ్వెందుకు ఆ వ్యక్తి గురించి ఇతరుల ముందు సాక్ష్యాన్ని చెడగొడతావు? ఆ వ్యక్తి గురించి నెగిటివ్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తావు. ఆ వ్యక్తి ఎలాంటోడో ఆ వ్యక్తిని బట్టి కాదు కదా నువ్వు ప్రవర్తించాల్సింది. నీవు ఎలాంటి వాడివి, నీలో ఉన్న అభిషేకం ఎలాంటిది, నీలో ఉన్న నువ్వు పొందుకున్న ఆ మహిమ ఎలాంటిది, ఆ మహిమ గదా నువ్వు కనపరచాల్సింది, ఆ అభిషేకం గదా నువ్వు కనపరచాల్సింది. ఒకవేళ నువ్వు ఆ మహిమను కనపరచకుండా నీ సొంత స్వభావాన్ని నువ్వు కనపరుచుతున్నావు అని అంటే, నువ్వు అభిషేకించబడింది ఎలాంటి అభిషేకం? నువ్వు పొందుకున్న అభిషేకం ఎలాంటిది? పగ తీర్చుకునే అభిషేకంగా నువ్వు పొందుకున్నది? తప్పుడు సాక్ష్యాలు చెప్పే అభిషేకమా నువ్వు పొందుకున్నది? హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి అభిషేకం నువ్వు పొందుకున్నావు? షహంచులారాబా. దేవుని చేత మహిమ పొందుకున్న యెషయాకు దేవుడే కనబడుతుండే, ఇంకా ఏం కనబడట్లా. దేవునితో సమయాన్ని గడుపుతున్న శరాపులు తమను తాము కనపరచకుండా తమను తాము కప్పుకున్నారు. వాళ్ళు నువ్వు కప్పుకుంటున్నావా? నువ్వు కప్పుకుంటున్నావా? పరిచర్యలో, సంఘాల్లో చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాన్ని డిస్ప్లే చేస్తూ, ఒక వ్యక్తి చిన్నగా ఏదైనా నీకు వ్యతిరేకంగా మాట్లాడినా, చిన్నగా తెలిసి తెలియక ఒక పొరపాటు చేసినా, ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తి హృదయం నొచ్చుకునే విధంగా నువ్వు ప్రవర్తిస్తావు, ప్రసంగాలు చేస్తావు, మాట్లాడుతావు. ఏమవసరం అంతగానం? వాక్యం చెప్తుంది, అనుదినం మనం మన సిలువను మోసుకొని నడవాలా. నీ సిలువను నువ్వు ఎత్తుకుంటున్నావు అని అంటే నీ కాఫిన్ బాక్స్ ని నువ్వు ఎదురు చూస్తున్నావు, వెయిట్ చేస్తున్నావు దానికోసం అని అర్థం. నువ్వు చచ్చిపోవాలా ప్రతిరోజు. నువ్వు చస్తే గాని దేవుడు నీలో కనబడడు. నువ్వు చస్తే గాని దేవుడు నీలో బయలుపరచబడడు. నీవు అనేది నీ జీవితంలో కనబడుతుంది. అట్లా నీ కోపం కనబడుతుంది, నీ ఆవేశం కనబడుతుంది, నీ పూర్వస్థితి కనబడుతుంది, నీ పాత జీవితంలో ఉండే ఆ బుద్ధి, ఆ జ్ఞానం, ఆ బిహేవియర్, ఆ మాట తీరు, విధానం, అవన్నీ అట్లే కనబడతాయి. ఇంకా దేవుడు ఎక్కడ కనబడతాడు?
అంటే దేవుడు నీ ద్వారా కనబడాలి అని అంటే నువ్వు చచ్చిపోవాలా, నువ్వు కనబడకూడదు. నువ్వు కనబడకూడదు అంటే నువ్వు చచ్చిపోవాలా. ఆమేన్. నువ్వు చస్తే తప్ప దేవుడు నీలో కనబడడు. జ్ఞాపకం పెట్టుకో. నువ్వు చస్తేనే యేసుక్రీస్తు ప్రభు నీలో కనబడతాడు. కాబట్టి నన్ను వెంబడింపగోరినవాడు తన సిలువ తాను మోసుకొని నన్ను వెంబడించాలా అని క్రీస్తు చెప్పిండు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి అనుభవంలో నువ్వు ఉన్నావా? దేవుని సమయాన్ని గడిపే అనుభవంలో నువ్వు ఉన్నావా? దేవుని ముఖ దర్శనం చేసుకునే అనుభవంలో నువ్వు ఉన్నావా? దేవుని ముఖ దర్శనం చేసుకుంటున్న అనుభవం, దేవుని ముఖ దర్శనం చేస్తున్న అనుభవం మామూలు ఉండదు. యేసుక్రీస్తు ప్రభుని చూడగలిగిన వ్యక్తులు, యేసుక్రీస్తు ప్రభుతో సమయాన్ని ఎక్కువ గడుపుతున్న వ్యక్తులు వాళ్ళ భావోద్వేగాలు వాళ్ళు వ్యక్తపరచరండి. వాళ్ళు క్రీస్తునే బయలుపరుస్తారు, వాళ్ళు క్రీస్తునే వ్యక్తపరుస్తారు. సరిదిద్దుతున్నా అనే ఒక క్రియలో ఒక భావన నీలో ఉండి నువ్వు మాట్లాడుతున్నట్లయితే సరి, లేనట్లయితే నువ్వు ఎటువంటి లోకపరమైన నీ సొంత స్వాభావికమైన మాటలను ఎప్పుడు కనపరచకు సహోదరుడా, సహోదరి. అలాగ కనపరుస్తున్నావు అనంటే నువ్వు దేవునితో సమయాన్ని గడిపే అనుభవంలో నువ్వు లేవు అని అర్థం. నువ్వు క్రీస్తుతో కూడా ఉన్న వ్యక్తివి కావు అని అర్థం. నువ్వు క్రీస్తుతో కూడా ఉంటే నిన్ను నువ్వు కనపరచవు, క్రీస్తుని నీలో కనపరుస్తావు. హల్లెలూయా. మనం ముందుకు వెళ్దాం. ఒక చిన్న మాట చెప్పేసి నెక్స్ట్ వర్డ్ చెప్పేసి నేను ఈ సెషన్ని క్లోజ్ చేయబోతున్నాను. వాళ్ళు ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిరి అని గుర్తెరిగిరి. హల్లెలూయా. గుర్తెరిగారంట. వినండి, అసలు పరిశుద్ధాత్మతో సంబంధం లేని వ్యక్తులు, యేసుక్రీస్తు ప్రభుతో సంబంధం లేని వ్యక్తులకు అర్థమైంది ఏందనంటే వీళ్ళు యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నవాళ్ళు అని అర్థమైంది. దానికి కారణం ఏంటి? వాళ్ళ బిహేవియర్, వాళ్ళు కనపరచిన ఆ క్రియ, వాళ్ళ ద్వారా దేవుని మహిమ వ్యక్తపరిచింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుతో పాటు వాళ్ళు ఉన్నట్టుగా వాళ్ళు గుర్తెరిగారు. హల్లెలూయా. నెక్స్ట్ 14వ వచనం. స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండుట వారు చూచి. హల్లెలూయా. స్వస్థత పొందిన ఆ మనిషి వారితో పాటు ఉండెను. ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఏంది అనంటే, చాలా మంది సేవకులు ఈ 21st సెంచరీలో, నేను స్వయంగా చూసి మాట్లాడుతున్నా, ఏదో ఎవరో చెప్పిన మాటలు తీసుకొని నేను మాట్లాడట్లా, సంఘస్థులను వారి గుప్పిట్లో వాళ్ళు పెట్టుకోవడానికి, సంఘస్థులను వారి గుప్పిట్లో పెట్టుకోవడానికి లోకపరమైన ట్రిక్స్, లోకపరమైన ఎన్నో ట్రిక్స్ ని వాళ్ళు ప్లే చేస్తున్నారు. చాలా చీప్ ట్రిక్స్ వాళ్ళు ప్లే చేస్తారు, చాలా చీప్ ట్రిక్స్. సంఘానికి వస్తున్న విశ్వాసుల యొక్క బలహీనతలను వాళ్ళు పోగు చేసుకుంటారు. వాళ్ళ జుట్టు వీళ్ళు చేతిలో పెట్టుకుంటారు. పాస్టర్లు, అభిషేకించబడ్డ సేవకులు, దేవుని సేవ చేస్తున్న సేవకులు, పాస్టర్ల గురించి చెప్తున్నా నేను. ఆ సేవకుల ఆ విశ్వాసుల యొక్క చర్చికి వస్తున్న ఆ విశ్వాసుల యొక్క బలహీనతలను వీళ్ళు పోగు చేసుకుంటారు. వాళ్ళు ఒకవేళ చర్చికి బంద్ అయినరు అనుకో, వాళ్ళు ఎప్పుడైతే మొదట్లో వచ్చినప్పుడు, సార్ మా పరిస్థితి ఇట్లా ఉన్నది, మా పరిస్థితి అట్లా ఉందని చెప్పి వీళ్ళ బలహీనతలు, వీళ్ళ వీక్నెస్లు, వీళ్ళ మిస్టేక్లు, వీళ్ళు చేసిన తప్పులు ఆ సేవకుల ముందు ఒప్పుకుంటారు. ఒప్పుకొని ఆ సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకున్న తర్వాత వాళ్ళు మంచిగా అయిపోయి ఒకవేళ ఆ చర్చి మానేసి ఆ పాస్టర్ దగ్గరికి పోకడం మానేసినారు అనుకో, ఈ పాస్టర్ ఏం చేస్తాడని అంటే వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళని గుచ్చి మాట్లాడడం, లేదా వీళ్ళ గురించి బహిరంగంగా మాట్లాడడం, చాలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారు, చాలా చీప్ ట్రిక్స్. ఎందుకంటే వేరే సేవకులు, వేరే విశ్వాసాల గురించి నా ముందు మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నా. నేను ఎవరిదో మాటలు డాక్టర్ని తీసుకుని మాట్లాడట్లే, ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా నేను. అదే విధంగా ఇంకొంతమంది సేవకులు ఏం చేసినారంటే, నా గురించి వేరే వాళ్ళ ముందు తప్పుడు సాక్ష్యాలు చెప్పడం. అసలు నీకు ఏం తెలుసని సాక్ష్యం చెప్తావు, నువ్వు మాట్లాడుతావు.
థర్డ్ పర్సన్ గురించి, మూడవ వ్యక్తి గురించి నువ్వు సాక్ష్యం చెప్పాలి, సాక్ష్యము చెప్పే అర్హత, సాక్ష్యము చెప్పే ఒక అథారిటీ నీకు ఎవరిచ్చిర్రు నీకు? నా గురించి నువ్వు మాట్లాడాలి అని అంటే నాతో పాటు కలిసి నువ్వు జర్నీ చెయ్యు. నేను ఏడుస్తున్నప్పుడు నా ప్రక్కన నిలబడు, నేను సంతోషంగా ఉన్నప్పుడు నా పక్కన నిలబడు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు నా పక్కన నిలబడు, నేను అప్పుల బాధల్లో ఉన్నప్పుడు నా పక్కన ఉండు, నేను సమృద్ధిగా ఉన్నప్పుడు నువ్వు నా పక్కన ఉండు, నేను భోజనం చేస్తున్నప్పుడు నా పక్కన ఉండు, నేను ఉపవాసం తిండి లేకున్నప్పుడు ఉపవాసంలో ఉన్నప్పుడు నువ్వు నా పక్కన ఉండు. నా ఉద్దేశాలను తెలుసుకో, నా భావోద్రేగాలను తెలుసుకో, నా పరిస్థితులు అన్నిటిని తెలుసుకో, నేను ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటానో తెలుసుకో. ఆ తరువాత నువ్వు నా గురించి మాట్లాడు. ఆ వ్యక్తి గురించి నీకు ఏం తెలియదు. వాడు కోపంలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటాడో తెలీదు, మనకి ఎప్పుడు కోపం వస్తుందో నీకు తెలియదు, మనకి ఎప్పుడు సంతోషం వస్తుందో నీకు తెలియదు, వాడు ఎప్పుడు ఓవర్ఫ్లో అవుతాడు నీకు తెలియదు, వాడు ఎప్పుడు వాని స్థితి లేకపోతే వాని కెపాసిటీ మర్చిపోయి పనిచేస్తాడు నీకు తెలియదు, వాడు ఎప్పుడు ఎగ్జైట్ గా ఫీల్ అవుతాడో తెలియదు. ఇవన్నీ ఏం తెలియవు, ఆ నూరు తెలియదు, పేరు తెలియదు. ఒక రోజు వాని కలుస్తావు, లేదా కొన్ని రోజులు వాని చూస్తావు, అంతే. వాడి నిన్ను కలవకపోయేసరికి వాని గురించి తప్పుడుగా మాట్లాడుతావు, సాక్ష్యం చెప్తావు, ఒక సేవకుడు నువ్వు అట్లా మాట్లాడుతావు. అది నీకు ఎంతవరకు సబబమైనది? అనవసరమైన సాక్ష్యాలు నీకు ఎందుకు నీ మహిమను తగ్గించుకుంటావు? ఎందుకు దేవుడిచ్చిన ఆ ఘనతను తగ్గించుకుంటావు? నీవు గాని దేవునితో సమయాన్ని గడిపే అనుభవం నీకుంటే, దేవుని సింహాసనం ముందు దేవుని మాటలు విని దేవుని స్వరాన్ని చూచే అనుభవంలో నువ్వు తేలి ఆడుతుంటే, ఆ అనుభవంలో నువ్వు ఉంటే, వీటన్నిటికీ నీకు ఇంకా సమయం ఎక్కడ ఉంటది? ఉండదు కదా. ఇక్కడ వాక్యంలో క్లియర్గా రాయబడింది, స్వస్థత పొందిన ఆ మనిషి పేతురు యోహానులతో అంటిపెట్టుకొని ఉన్నాడు, వారితో వీడు ఉండెను అని వాళ్ళు చూస్తున్నారు. వాక్యము రాయబడ్డది. నీవు సేవకుడవైన నీవు క్రీస్తుతో అంటిపెట్టుకొని ఉండు. ఆటోమేటిక్గా విశ్వాసులు నీతో అంటిపెట్టుకొని ఉంటారు, సంఘ కాపరితో అంటిపెట్టుకొని ఉంటారు. ఒకవేళ నీవు క్రీస్తుతో అంటిపెట్టుకొని లేకపోతే క్రీస్తుతో సమయాన్ని గడిపే అనుభవంలో నువ్వు లేవా? అనవసరమైన వాటికి సమయాన్ని వెచ్చించే అనుభవం నీకున్నదా? నీకు తెలియకుండానే నువ్వెవరినైతే నమ్ముకొని కూసుంటావో వాళ్ళు నిన్ను విడిచిపెట్టి పోతారు. నీ సేవ ఎవరినైతే చూసుకుని నువ్వు ధైర్యంగా ముందుకెళ్తావో వాళ్ళని నీ చేతులతో నువ్వు వదులుకుంటావు. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తా. యేసుక్రీస్తు ప్రభువు దొంగ, యేసుక్రీస్తు ప్రభువు ద్రోహి అని ఆయన గురించి కొందరు సాక్ష్యం చెప్పారు. కానీ యేసుక్రీస్తు ప్రభు గురించి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండి దూరంగా పారిపోయారు. ఇది ఒక గుంపు ఉంది, ఇది ఒక గుంపు ఉంది. యేసు ప్రభువు దొంగ, ద్రోహి, వీన్ని చంపండి, సిలువ వేయండి అని చెప్పి సాక్ష్యము చెప్పింది ఎవరు? ఆయన ఇచ్చిన రొట్టె ముక్కల కోసం వచ్చిన వాళ్ళు, ఆయన ఇస్తున్న స్వస్థత కోసం వచ్చిన వాళ్ళు మాత్రమే, ఆయన దగ్గర నుండి వస్తున్న అద్భుతాల కొరకు వచ్చిన వాళ్ళు మాత్రమే. కానీ యేసుక్రీస్తు ప్రభు గురించి ఏం మాట్లాడకుండా ఒక భయముతో, పిరికితనముతో, అమాయకత్వముతో నోరు మూసుకొని దూరంగా పారిపోయి నక్కి నక్కి చూస్తున్న 12 మంది అపోస్తలుడు, ఆయన శిష్యులు ఆయన గురించి ఏం మాట్లాడలే, తప్పుడు సాక్ష్యం చెప్పలేదు, వాళ్ళు తప్పుడు సాక్ష్యం చెప్పలేదు. కానీ తెలుసా, యేసుక్రీస్తు ప్రభుతో ప్రయాణం చేసింది ఈ 12 మందే. ఆయన ఒంటరితనంలో ప్రయాణం చేసింది 12 మందే. ఆయనతో పాటు పడవలో, గాలి తుఫానుల్లో, మరణపు టంచుల్లో ప్రయాణం చేసింది 12 మందే. ఆయనతో పాటు ఆకలిలో ప్రయాణం చేసింది 12 మందే. ఆయనతో పాటు
అవమానములో ప్రయాణం చేసింది 12 మందే. ఆయనతో పాటు ఆయనతో పాటు ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఆయనతో పాటు ఉండి ప్రయాణం చేసింది 12 మందే. యేసు క్రీస్తు ప్రభుతో గెత్సేమనే తోటలో కూడా వెళ్ళింది ఈ 12 మందే. కానీ 12 మంది యేసు క్రీస్తు ప్రభు తప్పుడు సాక్ష్యం ఎక్కడ చెప్పలే. మాట్లాడడానికి ధైర్యము లేక వాళ్ళు నోరు మూసుకొని సైలెంట్గా దాగి ఉన్నారు, కానీ తప్పుడు సాక్ష్యం పలకలే. కానీ క్రీస్తు గురించి తప్పుగా సాక్ష్యం పలికింది ఎవరు? ఆయన గురించి తెలివనోడు. హల్లెలూయా. ఒక వ్యక్తి గురించి తప్పుడు సాక్ష్యం చెప్పక ముందు 1కి 2 సార్లు ఆలోచించు, 10 సార్లు ఆలోచించు. నేనేం మాట్లాడుతున్నా, ఎందుకు మాట్లాడుతున్నా? అది నీకు మంచిది. నీ పిలుపును నువ్వే చెడగొట్టుకుంటున్నావు. నీ పరిచర్యను నువ్వే చెడగొట్టుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు నేను చర్చి కట్టేసినా ఇక జనాలు వచ్చేస్తారు, ఖచ్చితంగా వస్తారు, నో ప్రాబ్లం. నీకు ఒక సీక్రెట్ చెప్పాలా? దేవుని ప్రణాళికలో లేని మనుషులు నీ చర్చిలో వచ్చి కూర్చోనడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. నీవు యేసుక్రీస్తు ప్రభుని కనపరచకుండా, నీ జీవితంలో నువ్వు క్రీస్తుని కనపరచకుండా కూడా నీ చర్చిలో జనాలు నిండిపోతున్నారు అని అంటే కారణం తెలుసా? ఆ జనాలను పంపిస్తుంది దేవుడు కాదు, దయ్యాలు కూడా మనుషుల్ని పంపిస్తాయి. ఇది జ్ఞాపకం పెట్టుకో. జనాలు ఉన్నారు అని చెప్పి సంకలు గుద్దుకొని మురిసిపోకు. జనాలు పెరిగిపోతురు కదా, చర్చి మీద చర్చి కట్టేస్తున్నా, బ్రాంచ్ పెట్టేస్తున్నా అని చెప్పి సంకలు గుద్దుకోకు. మంచోళ్ళు కూడా చిన్న వాటిలో పడిపోయి దిక్కు లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. నీవు పరిచర్య చేయడం కాదు ముఖ్యం, నిన్ను నీవు నీ జీవితంలో క్రీస్తుని కనపరచడం ముఖ్యం. అంటే నీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తా, దేవుని చిత్తాన్ని ఈ భూమి మీద ఉన్నప్పుడు నీవు చేసి చూపించడం. హల్లెలూయా. ఎవరైతే దేవుని చిత్తాన్ని చేస్తారో వాళ్ళే క్రీస్తుని కనపరుస్తున్న వ్యక్తులు. హల్లెలూయా. ఇలాంటి అనుభవం ఈ చివరి దినాల్లో మనందరికీ అనుగ్రహింపబడునుగాక. ఆమేన్. ప్రభు కృప మీకు తోడేనుగాక.